శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయంలో 102వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యస్మిన్ సృష్టి స్థితి ధ్వంస నిగ్రహానుగ్రహాత్మకం కృత్యం పంచవిధం శస్వ భాసతీతం గురుం భజేత్. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ పార్వతి, సృష్టి స్థితి సంహారక నిగ్రహ అనుగ్రహాత్మకములైన 5 విధములగు వ్యాపారములచే గురువు నందెల్లప్పుడును ప్రకాశించుచుండునో అట్టి సద్గురువును సేవింపవలయను అని. ఇప్పుడు మనం ఖండములుగా చూస్తూ ఉన్నాం, అఖండంగా చూడడం లేదు. ఒక బ్రహ్మదేవుణ్ణి ఒక లిమిటెడ్ పరిధిలో చూస్తూ సృష్టికర్తగా భావిస్తూ, విష్ణు భగవానుణ్ణి ఒక లిమిటెడ్ పరిపాలన బాధ్యత దక్షత కలిగినటువంటి వారినిగా భావిస్తూ, ఈశ్వరుణ్ణి లయకారకుడుగా మనం భావిస్తూ, ఇంకా ఏ దేవతనైనా కూడా మనం ఒక పరిధిలో లిమిటెడ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్నిటిలో కూడా ఉన్నది ఒకటే గురుశక్తి అని మనకు తెలియబడాలి. సర్వ వ్యాపారములు సర్వకాలములయందు, సర్వ వ్యవస్థలయందు, సర్వదేశములయందు నిండి నివిడీకృతమై ఉన్నది గురుశక్తినే. ఆ గురుశక్తిని ఏ మానవుడు తెలుసుకోగలుగుతాడో, ఆ గురుశక్తి ఎవరికి ప్రాప్తమవుతుందో వారికి ఈ జనన మరణ భవరోగ భయము లేదు, జనన మరణ భ్రాంతి లేదు. వచ్చినటువంటి ఈ యొక్క మానవ జన్మ సార్థకత అవుతుంది. లేని దాని లేదు అని గ్రహించి ఈ లేనిది ఉన్నట్టుగా తోయబడుతూ ఉన్నదే కానీ నిజానికి ఇది లేదు అనే నిశ్చయానికి వచ్చినటువంటి వాడే గురు కృపకు పాత్రుడైనటువంటి వాడు. ఈ లేని దేహాన్ని ఉన్నది అని భావించి ఈ లేని దానితో మమేకమై లేని దానితో ఏదో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నామనే భ్రాంతి చేత శబ్ద స్పర్శ రూపరసగంధములు సూక్ష్మమైనటువంటి ఆనందములకు వశమై నిజ దైవాన్ని తెలుసుకోలేకుండా పోతాడు అజ్ఞాని అయినటువంటి వాడు. గురు కరుణ చేత గురు మేల్క పొందినటువంటి జ్ఞాని నిజము కనుగొని ఉన్న దైవాన్ని గురుముఖత విచారించి గురు సంజ్ఞచే మేల్కొంటాడు. అటువంటి వాడికి సర్వములో కనపడేది గురుశక్తిని. కనపడే ప్రపంచం మొత్తము కూడా ములుగృచ్చ సందు లేక నిండి నిబిడీకృతమై ఉన్నది గురుశక్తిని. దీన్ని తెలుసుకున్నటువంటి వాడు తాను అనే భ్రాంతి, నేను అనే అహంకారం పూర్తిగా రహితమవుతుంది. ఇందులో ఏమాత్రము కూడా అనుమానం లేదు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.